పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 4 ప్యాకేజీల అంచనా వ్యయం 2353 కోట్లకు పైగా పెరిగింది. సవరించిన అంచనాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పనుల స్వరూపం మారడం, డిజైన్ మార్పులు, ధరల సవరణ, పన్నుల మార్పులతో అంచనా వ్యయాలను సవరించారు. 7వ ప్యాకేజీలో 918 కోట్లు, 11వ ప్యాకేజీలో 682.75, 15వ ప్యాకేజీలో 491.85, 17వ ప్యాకేజీలో 260.78 కోట్ల అదనపు వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏదుల వట్టెం మధ్య జంట సొరంగ మార్గాలు ఉన్న 7వ ప్యాకేజీలో మొదటి అంచనా వ్యయం 2263.10 కోట్లు కాగా, సవరించిన అంచనా వ్యయం 3181.10 కోట్ల మేర వ్యయం పెరిగింది. అక్కడ టన్నెల్ తవ్వకం పూర్తి కాగా కాంక్రీట్ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అదనపు షార్ట్ క్రీంకిట్ అడిట్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టాల్సి వస్తుందని, జీఎస్టీ అమలు, ఇతర చట్టబద్ద పన్నుల వల్ల వ్యయం పెరిగిందని నీటిపారుదల శాఖ పేర్కొంది. 2026 డిసెంబరులోపు పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నీటిపారుదల శాఖ తెలిపింది.